ట్వీట్ చేశారు. భారత్ ఇరాన్ సంబంధాల బలోపేతానికి రైసీ కృషి చేశారని మోదీ అన్నారు. బెంగళూరులోని జిఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీలో వీఐపీలు పట్టుబడ్డారు. బడా నేతలు, టాలీవుడ్ ప్రముఖులతో పాటు దాదాపు 100 మంది ఇందులో పాల్గొన్నట్లుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు తనపై వస్తున్న ఆరోపణలపై నటి హేమ స్పందించారు. తాను హైదరాబాద్లోనే ఉన్నానని చెప్పుకొచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి జూబ్లీహిల్స్ పిఎస్ కి మారింది. కేసులో కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు మరికొంతమంది నిందితులను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. దీనికోసం జూబ్లీహిల్స్ పిఎస్ లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏపీలో అల్లర్ల ఘటనపై ప్రాథమిక నివేదికను సిట్ సిద్ధం చేస్తోంది. మధ్యాహ్నం తర్వాత డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు నివేదిక ఇవ్వనున్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు దర్యాప్తు సాగింది. మరోవైపు ప్రధానమైన 33 హింసాత్మక ఘటనలపై ఎఫ్ఐఆర్లను పరిశీలించారు. ఎఫ్ఐఆర్లో అదనపు సెక్షన్లను జోడించాలని సిట్ సూచనలు చేయనున్నట్లుగా తెలుస్తోంది. పల్నాడు జిల్లాలో హింసను ప్రేరేపించినట్లుగా వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు విమర్శించారు. ఓటింగ్ అంతా టీడీపీ కనుసన్నల్లోనే జరిగిందనే ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఎస్పీకి తమ కుటుంబానికి సన్నిహిత సంబంధాలున్నాయని కట్టుకథలు అల్లుతున్నారని తెలియజేశారు. మృగశిర కార్తె సమీపించింది. చేప మందు పంపిణీకి రెడీ అయింది. ప్రతి ఏటా చేప ప్రసాదం పంపిణీ చేసే హరినాథ్ గౌడ్ మరణించడంతో ఆయన వారసుడు అమర్నాథ్ గౌడ్ చేప ప్రసాదం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జూన్ 8న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనాలకు ఈ నెల 29, 30న నిలిపివేస్తామని ఆలయ పూజారులు ప్రకటించారు. జాతరకు కేటాయించిన 1000 గజాల ప్రభుత్వ స్థలంలో దేవాదాయ శాఖ వారు ధార్మిక భవనాన్ని నిర్మించారని ఆరోపించారు. స్థలాన్ని అప్పగించకుంటే ఆందోళనలు చేపడతామని తెలియజేశారు. మెదక్ జిల్లాలో గత 4 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు రైతుల పాలిట శాపంగా మారాయి. కల్లాల కింద వర్షపు నీరు చేరి వరి ధాన్యం మొలకెత్తుతోంది. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి నెల రోజులవుతున్నా కొనడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో ఈ రోజు భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తమిళనాడులో ఆవర్తనం కారణంగా మహారాష్ట్ర నుంచి దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి విస్తరించి ఉందని పేర్కొంది. ఈ నెల 22 వరకు మరింత బలపడి 24 వరకు వాయుగుండంగా మారుతుందని తెలియజేసింది. ఉత్తరాంధ్ర, రాయలసీమ తప్ప మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఐపీఎల్ కు ఎంఎస్ ధోని రిటైర్మెంట్ ప్రకటించనున్నారు. 2 నెలల్లో రిటైర్మెంట్ పై మేనేజ్మెంట్ కు క్లారిటీ రానుంది. ధోని రిటైర్ అవుతారని కోహ్లీ, హస్సీ చెప్పకనే చెప్పారు. 15 సీజన్స్ లో సీఎస్కే కు ధోని 5 ట్రోఫీలు అందించారు. మెరుగైన ప్లేయర్స్ కు కొనేందుకు సీఎస్కే ప్లాన్ చేస్తోంది.